హాయ్ గైస్, ఈరోజు మనం ఎండూరెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో అసలు ఎండూరెన్స్ అంటే ఏంటి, ఎండూరెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎండూరెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, అసలు హైడ్రేషన్ అంటే ఏంటి, ఎండూరెన్స్ చేసేటప్పుడు బాడీని ఎలా హైడ్రేట్ చేయాలి, ఒకవేళ హైడ్రేషన్ అనే ప్రాసెస్లో ఎక్కువగా బాడీని హైడ్రేట్ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఎస్ ఉంటాయి. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు సప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, హైడ్రేషన్ సప్లిమెంటేషన్ అంటే ఏంటి, ఎండూరెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, సో ఏ టైప్ ఎప్పుడు అప్లై చేయాలి, అసలు ఎండూరెన్స్ ఎక్సర్సైజెస్ నార్మల్గానే ఉంటాయా లేదంటే ఆ ఎండూరెన్స్ ఎక్సర్సైజెస్ ఏదైనా డిఫరెంట్గా నార్మల్ చేసే ఎక్సర్సైజెస్లో ఇంక్లూడ్ చేసుకోవాలా అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్, సౌత్ ఇండియన్స్ మోస్ట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సో గైస్, ఎండూరెన్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం ఆర్థరిస్ గురించి అలాగే వెయిన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండూరెన్స్ అనేది నథింగ్ బట్ బ్రీతింగ్. సో ఎండూరెన్స్ అనేది బ్రీతింగ్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి, సో ఆర్థరీస్ కానీ వెయిన్స్ ఏదైనా సరే బ్లడ్ వెజల్స్ అని అంటారు. సో మీ ఆర్థరీస్ మీ హార్ట్ నుంచి బ్లడ్ని ఓవరాల్ బాడీ, రెస్ట్ ఆఫ్ ద బాడీ అండ్ ఆల్ బాడీ పార్ట్స్కి బ్లడ్ని సప్లై చేస్తుంది. అలాగే వెయిన్స్ వచ్చి తిరిగి ఆ బ్లడ్ని హార్ట్కి పంపిస్తూ ఉంటుంది కాబట్టి, సో ఈ రిలేషన్ రెండు కూడా ఒక కాంప్లెక్స్ రిలేషన్ అనేది ఉంటుంది. ఈ రెండు కూడా ఒక కాంప్లెక్స్ సిస్టమ్ లాగా వర్క్ అవుతూ ఉంటాయి. సో ఆర్థరైటిస్లో 2 టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. సో వీటి గురించి మనం ఏదైనా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. బేసిక్గా సో కమింగ్ టు ద పాయింట్, ఎండూరెన్స్. సో ఎండూరెన్స్ని మనం డిఫైన్ చేసుకుంటే కనుక, ఎండూరెన్స్ అంటే ఒక పనిని లేదా ఒక యాక్టివిటీని, ఒక వర్క్ని రిపీటెడ్గా చేయడం, అది కంప్లీట్ అయ్యేటట్టుగా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పుషప్ చేశారనుకోండి. సో ఒక పుషప్ ఒకసారి పడుకొని పైకి లెగిస్తే అది ఎండూరెన్స్ ఎక్సర్సైజ్ అవ్వదు. అలాగే లేదా ఒక బండరాయిని పైకి లేపి కింద పెడితే ఎండూరెన్స్ ఎక్సర్సైజ్ అవ్వదు. ఎండూరెన్స్ అంటే ఏంటి, అదే పుషప్ని రిపీటెడ్గా ఎన్ని చేయగలిగితే అన్నీ రిపీటెడ్గా చేసి ఇక చేయలేని పక్షంలో ఆపేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎండూరెన్స్. అలాగే బండరాయి అంతే, ఎన్నిసార్లు మీరు లిఫ్ట్ చేస్తారు, లేపి ఎప్పుడైతే మీ చేతుల నింపులో లేకపోతే అలసిపోవడమో, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫ్యాటిక్ ఎప్పుడైతే అవుతుందో ఆపేస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ ఎండూరెన్స్. ఒక పనిని రిపీటెడ్గా చేయడాన్ని ఎండూరెన్స్ అంటారు. సో ఏ పని అయినా సరే ఎండ్యూర్ చేసి అప్పుడు రెస్ట్ తీసుకోవడాన్ని ఎండూరెన్స్ అని అంటారు. మరి ఎండూరెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయని మీరు అడగవచ్చు. బేసిక్గా అందరూ చెప్పేది ఏంటంటే ఎండూరెన్స్లో 2 టైప్స్ ఆఫ్ ఎండూరెన్సెస్ ఉంటాయి అంటాం. ఒకటి వచ్చి anaerobic ఎండూరెన్స్, ఇంకొకటి వచ్చి లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్. సో నేను చెప్పేది ఏంటంటే ఎండూరెన్స్లో 4 టైప్స్ ఆఫ్ ఎండూరెన్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చి మస్కులర్ ఎండూరెన్స్, ఇంకొకటి వచ్చి anaerobic ఎండూరెన్స్, ఇంకొకటి వచ్చి HIT. సో HITలో అరబిక్ ఎండూరెన్స్, అలాగే anaerobic ఎండూరెన్స్, అలాగే లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్, టోటల్గా 4 టైప్స్. ఈరోజు మనం 4 టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ 4 టైప్స్ ఎండూరెన్స్ చేసేటప్పుడు మన బ్రీతింగ్ డిఫరెన్సెస్ ఏంటి, ఆ డిఫరెంట్ స్టేజెస్ గురించి, అలాగే హైడ్రేషన్ గురించి, సప్లిమెంటేషన్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను ఈరోజు. ఈ 4 టైప్స్ ఆఫ్ ఎండూరెన్సెస్ని, అలాగే ఏ ఎక్సర్సైజ్ని ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి, సో బ్రీతింగ్ టెక్నిక్, అలాగే బ్రీతింగ్ డిఫరెంట్ స్టేజెస్ ఎలా ఉంటాయి, సో ఎక్సర్సైజ్ చేసినప్పుడు హైడ్రేషన్ ఎలా చేయాలి, సప్లిమెంటేషన్ ఏంటంటే, హైడ్రేషన్ అంటే బేసిక్గా చాలామంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఎండూరెన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్పోర్ట్స్ డ్రింక్స్ కానీ, రెడ్ బుల్ అని, లేకపోతే గేట్రాయిడ్ అని, లేదంటే వైటమిన్ సి ఎక్కువ ఉంటుందని పల్పి ఆరెంజ్, మినిట్ మైండ్, కొంతమంది బాగా అలసిపోయాం, బయట ఎండూరెన్స్ ఎక్సర్సైజ్ చేసాం, లేకపోతే బాగా క్రికెట్ ఆడామని చెప్పి లిమ్కా తాగుతారు ఎనర్జీ కోసం. సో ఇవన్నీ తీసుకోవచ్చా, లేదంటే లైమ్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుందా? సో ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా ఎండూరెన్స్ని ఒక ఫిజికల్ యాక్టివిటీ ఒకటే కాకుండా ఎనర్జీ స్టోర్స్, ఎనర్జీ సిస్టమ్ కానీ, ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటో మీరు తెలుసుకోగలిగితే మీకు ఎండూరెన్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. బేసిక్గా ఎనర్జీ సిస్టమ్ కానీ, ఎనర్జీ కన్వర్షన్ అంతా కూడా మీరు తినే ఫుడ్ నుంచి దొరుకుతుంది. మీ బాడీలో ఏ ఆర్గాన్కైనా, ఏ ఆర్గాన్ ఫంక్షనింగ్ అవ్వాలన్నా, మీ బాడీలో ఏ పార్ట్ పనిచేయాలన్నా, అసలు మీ బాడీ ఫంక్షనింగ్ అవ్వాలంటే ఎనర్జీ అనేది అవసరం. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, అది మీ బ్రెయిన్కి కానీ, నర్వ్స్కి కానీ, లేకపోతే మీ మసిల్స్కి, దేనికైనా ఫంక్షనింగ్కి ఎనర్జీ అనేది అవసరం. మీరు ఏ ఫుడ్ తినా సరే అది మైటోకాండ్రియాతో ఇంటరాక్ట్ అయ్యి అది ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్గా కన్వర్ట్ అయ్యి మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కావాల్సినట్టుగా, మీకు అలాగే మీ రెగ్యులర్ యాక్టివిటీకి, మీ ఫంక్షనింగ్కి కావాల్సినంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది మీరు తినే ఫుడ్ నుంచి. ఈ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మీరు ఏ ఫుడ్ తిన్నా జరుగుతుంది. అంటే మీకు సైంటిఫికల్ టెర్మినాలజీలో కాకుండా చాలా ఈజీగా, చాలా క్లియర్ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో నేను మీకు చేస్తున్నా. సో ఎందుకంటే ఎండూరెన్స్ చాలామంది కామెంట్స్లో చేస్తున్నారు, అసలు ఎండూరెన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చా, చేస్తే హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్తున్నారు. సో బాగా అలసిపోతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫ్యాటిక్ అవుతుంది, దీనివల్ల తొందరగా గిడ్డినెస్ వస్తుందని చాలామందికి చాలా మిత్స్ ఉన్నాయి. వీటి గురించి క్లియర్గా ఆ మిత్స్ని బ్రేక్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నా. సో మీరు ఏ ఫుడ్ అయినా తినండి, అది మీరు పిజ్జా తినండి, బర్గర్ తినండి, చపాతీ తినండి, లేదంటే ముద్దపప్పు ఆవకాయ తినండి, లేకపోతే పెరుగన్నం తినండి, ఏ ఫుడ్ తిన్నా సరే అది మైటోకాండ్రియాతో ఇంటరాక్ట్ అయ్యి అది ఏటీపీకి లాగానే కన్వర్ట్ అవుతుంది. సో దీనివల్ల మీకు బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది ఫుడ్ ద్వారానే దొరుకుతుంది.
సో మీ బాడీ ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ లాగా, అలాగే కార్బోహైడ్రేట్స్ని గ్లైకోజన్ గ్లూకోజ్ లాగా, అలాగే ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది. మీ బాడీకి కావాల్సిన ఏటీపీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా షార్ట్ బస్ట్ ఎక్సర్సైజెస్ కానీ ఇంటెన్స్ మూమెంట్స్ చేసేటప్పుడు ఫస్ట్ మీ బాడీ యూటిలైజ్ చేసుకునేది ఏంటో తెలుసా? క్రియేటిన్ని. ఎందుకంటే మీ షార్ట్ బస్ట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సడన్ జర్క్స్ కానీ లేకపోతే ఇంటెన్స్ మూమెంట్స్ కానీ ఫస్ట్ 1 to 3 minutes వరకు మీ బాడీ యూటిలైజ్ చేసుకుంది క్రియేటిన్ని. అదేంటి నేను క్రియేటిన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చు. క్రియేటిన్ అంటే మీ బాడీలో ఉండే క్రియేటిన్, దాన్నే ఫాస్ఫోక్రియేటిన్ అంటాం. ఇది షార్ట్ బస్ట్ ఎక్సర్సైజెస్ కానీ ఇంటెన్స్ మూమెంట్స్ అప్లై చేసినప్పుడు ఒక 1 to 3 minutes వరకు మీ బాడీలో ఉన్న ఫాస్ఫోక్రియేటిన్ ఏదైతే ఉందో అది యూటిలైజ్ అవుతుంది. దాని తర్వాత మీరు తీసుకున్న కార్బ్స్ అంటే గ్లూకోజ్ ఏదైతే ఉందో అది యూటిలైజ్ అవుతుంది. దాని తర్వాత ఏదైనా మిగిలితే ఫ్యాట్స్, మీ అడిపాస్ టిష్యూ ఉన్న సెల్స్లో ఉన్న ఫ్యాట్స్ని మీ బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు పైన వాకింగ్ చేస్తున్నారు పొద్దున్నే, మీ ఫ్రెండ్ కారులో మిమ్మల్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళారు. ఓవర్టేక్ చేసుకుని వెళ్ళి హాయ్ అన్నారు, మీరు కూడా హాయ్ చెప్పారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అతను అక్కడ ఆగాడు. ఓహో మావాడు నా కోసం ఆగాడు అనుకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం బాబు ఆగామంటే నీ కోసం కదరా బాబు, బండి చెడిపోయింది కొంచెం తొయ్యి అన్న. అమ్మ పొద్దున ఈ పని పెట్టావు సరే అని చెప్పి తొయ్యడం మొదలెట్టాడు. తొయ్యడం మొదలైన తర్వాత ఫస్ట్ మీ బాడీ ఏదైతే ఉందో ఆ హిల్ ఏరియా కొంచెం హైట్ ఎక్కువ ఉంది. తొయ్యడం మొదలు పెడితే ఒక నిమిషం నుంచి 3 నిమిషాల వరకు తోచిన తర్వాత మీ బాడీలో ఉన్న, మీకు అర్థమైతే చెప్తున్నా, ఫస్ట్ మీ బాడీలో ఉన్న క్రియేటిన్ యూటిలైజ్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ గేర్ లాగా. సెకండ్ 3 minutes తర్వాత నుంచి మీరు తీసుకున్న కార్బ్స్ ఏదైతే ఉన్నాయో అది మీ లివర్ నుంచి గ్లూకోజ్ గ్లైకోజన్ని యూటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అది కూడా అయిపోయింది. అయినా సరే వర్క్షాప్ రాలేదనుకోండి, మీ బాడీ ఏం చేస్తుంది? మీ బాడీలో ఉన్న అడిపాస్ టిష్యూలో ఉన్న సెల్స్ ఫ్యాట్స్ని ఎనర్జీ లాగా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇది లాస్ట్ స్టేజ్. బేసిక్గా అంతవరకు మనం ఉండలేం. ఒకవేళ ఉండగలిగితే కనుక అది లాస్ట్కి వచ్చేసరికి మీ బాడీలో ఉన్న ఫ్యాట్స్ని ఎనర్జీ లాగా యూటిలైజ్ చేసుకోవడానికి మీ బాడీ ట్రై చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీ బాడీలో ఉన్న ఫ్యాట్స్ రేర్ కేసెస్లో జరుగుతుంది. ఎందుకంటే ఫ్యాట్ మొబిలైజేషన్ అనేది అంత ఫాస్ట్గా అవ్వదు కాబట్టి. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎనర్జీ మీ బాడీ 100% యూటిలైజ్ చేసుకోవాలంటే లైక్ అది అమినో యాసిడ్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏదైనా సరే కార్బ్స్ కానీ అది 100% యూటిలైజ్ చేసుకోవాలంటే అది మైటోకాండ్రియాతో ఇంటరాక్ట్ అయ్యి అది ఏటీపీకి కన్వర్ట్ అవ్వాలన్నా ఫస్ట్ థింగ్ మెయిన్ మ్యాండేటరీ ఏంటి? ఆక్సిజన్నే. ఆక్సిజన్ లేకపోతే మీరు తిన్న ఫుడ్ బర్న్ అవ్వదు, అలాగే మైటోకాండ్రియాతో ఇంటరాక్ట్ అయ్యి అది ఏటీపీగా కూడా కన్వర్ట్ అవ్వదు. కాబట్టి ఆక్సిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆక్సిజన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఎండూరెన్స్ కెపాసిటీని ప్రాపర్గా ఉంచుకోవాలి. అంటే ఎయిర్ నోస్లోంచి ప్రాపర్గా డయాఫ్రామ్లోకి వెళ్ళి లంగ్స్ నుంచి బ్లడ్లోకి వెళ్ళి అది యూటిలైజ్ చేసుకోవాలి. మీరు ఏ ఫుడ్ తీసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిన్న న్యూట్రియంట్ పార్టేషన్ కూడా ఆక్సిజన్ లేకుండా అవ్వలేదు. మీరు తిన్న న్యూట్రియంట్ పార్టేషన్ ఆక్సిజన్తోనే పార్టేషన్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ ఈజ్ ద మెయిన్ థింగ్. కాబట్టి ఈ ఆక్సిజన్ కెపాసిటీని పెంచుకోవాలి. అంటే చాలామంది నమ్మరు సైంటిఫిక్గా. ఏ ఫుడ్కి సంబంధం ఏముంది, నాకు విల్ పవర్ ఉంది, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్, అంత మైండ్ గేమే, విల్ పవర్ ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నేను మొన్న రాత్రి తిన్న ఫుడ్ నిన్నంతా ఏం తిన్నా కానీ పొద్దున్నే మాత్రం 10 kilometers రన్నింగ్ చేశా అంటారు. విల్ పవర్కి కానీ మీ న్యూరాన్స్కి కానీ మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ కావాల్సిన ఎనర్జీయే. ఈ ఎనర్జీ కానీ ఆక్సిజన్ కానీ లేకపోతే మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ న్యూరాన్స్ కానీ మీ ఆర్గన్స్ కానీ పనిచేయవు. కాబట్టి ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. అది ఆ ఎనర్జీ మీరు ఇప్పుడు తిన్నారా, మొన్న తిన్నారా, లేకపోతే స్టోర్డ్ ఎనర్జీ అనేది పక్కన పెట్టేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న తిన్న ఫుడ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న ఎనర్జీని మీ బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది ఈరోజు. అంతేగాని తినకుండా మీరు ఉంటాననేది ఉత్తమ మాటలు, అవన్నీ జరిగే పనులు కాదు. వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి మీరు కూడా కడుపు మార్చుకొని 2-3 రోజులు ఏం తినకుండా ఫాస్టింగ్ స్టేట్లో ఉండి ఒక 2-3 kgs తగ్గిపోదామని అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. కాబట్టి ప్రతి 3 hours-కి 3.5 hours-కి గ్లైకోజన్ ఫిల్లింగ్ అనేది చేసుకోండి. విల్ పవర్కి దీనికి సంబంధం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫిక్. అంతా కూడా ఫిజికల్ పవరే. బేసిక్గా విల్ పవర్ ఉన్న బ్రెయిన్ ఫంక్షనింగ్ అయినా విల్ పవర్ అయినా ఏదైనా ఆలోచించాలన్నా ఫస్ట్ మీకు కావాల్సింది ఎనర్జీ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ విల్ పవర్ లేదనుకోండి ఇంకా మీ బ్రెయిన్ ఎక్కడ పనిచేస్తుంది, పనిచేయదు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజికల్. కొంతమంది చూస్తే వాళ్ళు ఏమంటారంటే నాకు మోటివేషన్ లేదు, నాకు జిమ్ చేయాలని అనిపించట్లేదు, జిమ్ చేస్తుంటే రిజల్ట్ రావట్లేదని మోటివేషన్ పోతుంది అని. కొంతమంది ఏమో గివ్ అప్ ఇవ్వకూడదు, యూ డోంట్ నీడ్ టు గివ్ అప్, బిఫోర్ యూ గివ్ అప్ 70% మీ బాడీ ఎగ్జాస్ట్ అయిపోయినా సరే 30% బ్రెయిన్లో స్ట్రెంత్ ఉంది, ఎనర్జీ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మీ బ్రెయిన్లో ఎనర్జీ కానీ మీ విల్ పవర్ కానీ ఏటీపీ లేకపోయినా ఆక్సిజన్ లేకపోయినా మీ బ్రెయిన్ పనిచేయదు.
మీ నర్వ్ సిస్టమ్ పనిచేయదు, మీ న్యూరాన్స్ పనిచేయవు. అసలు విల్ పవర్ ఏముంటుంది? మీరు ఆలోచించే శక్తి కావాలన్నా సరే మీకు ఎనర్జీ అనేది కావాలి. కాబట్టి సో ఎవ్రీథింగ్ ఇస్ సైంటిఫిక్. విల్ పవర్ ఉండి నేను 2 రోజులు అన్నం తింటాం మానేసి కూడా నేను రోజుకు 2-3 గంటలు ఎక్సర్సైజ్ చేస్తా అని లేనిపోయిన రిస్కులు చేయొద్దు. సో దీనివల్లే ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి మీరు హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఎండూరెన్స్ని పెంచుకోవాలన్నా ఫస్ట్ మీరు తినే న్యూట్రియంట్ మీద మీరు ఫోకస్ చేయాలి. అలాగే సో ఎండూరెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, సో ఏ టైప్ ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి, సో దానిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అలాగే హైడ్రేషన్ అంటే ఏంటి, సో హైడ్రేషన్ దీంతో పాటుగా సప్లిమెంటేషన్ అంటే ఏంటి, ఎక్కువ హైడ్రేషన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, సో దీంతో పాటుగా ఎలాంటి ఎండూరెన్స్లో ఎలాంటి ఫుడ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎండూరెన్స్ చేసేటప్పుడు బేసిక్గా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది, సో మసిల్ సోర్నెస్, బాడీ ఫెటిక్ అవుతుంది. సో రెసిస్టెంట్ ట్రైనింగ్కి ఎండూరెన్స్ ట్రైనింగ్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, సో ఎండూరెన్స్లో ఏ టైప్లో ఏ రేషియోలో చేయాలి, ఆ ప్రోటోకాల్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. ఈ నెక్స్ట్ వీడియోలో మాట్లాడేటప్పుడు ఆ ప్రోటోకాల్ గురించి డిస్క్రిప్షన్లో ఒక లింక్ కూడా పెడతాను. మీకు అది హెల్ప్ అవుతుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో గైస్, ఈ టాపిక్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ టాపిక్లో ఎండూరెన్స్ పార్ట్ 2, ఎండూరెన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, సో ఏ టైప్ మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి, అలాగే హైడ్రేషన్ అంటే ఏంటి, సప్లిమెంటేషన్ ఏంటి, ఫుడ్స్ ఏంటి, దీంతో పాటుగా ఎలాంటి ఫుడ్స్ని మనం తీసుకోవాలి, హైడ్రేషన్ ఎక్కువ చేస్తే కనుక సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో గైస్, స్టే ట్యూన్డ్.